పెద్దలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ రాష్ట్రపతి వర్యులు రామ్నాథ్ కోవింద్ గారికి, పెద్దలు తెలుగు రాష్ట్రాలే కాదు దేశ ప్రజలందరూ గురించే మహోన్నత వ్యక్తి వెంకయ్య నాయుడు గారికి, మన ప్రియతమ నాయకులు హైటెక్ సిటీ చూసిన హైదరాబాద్ అన్న ఎప్పుడు జ్ఞాపకం వచ్చే చంద్రబాబు నాయుడు గారు వాడు రావడం, అలాగే కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి, ఇంకా వేదిక మీద పెద్దలందరికీ, ఈరోజు అజాత శత్రువు అందరూ ప్రేమించే నాయకుడు, పార్టీలకు అతీతంగా ప్రజలకతే నా ఆత్మకథ అంటూ మన దత్తాత్రేయ గారు ఎప్పుడు ఎక్కడ కలిసినా గత 5 సార్లు నేను ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా ఉండి ఎక్కడ కలిసినా ఆత్మీయంగా పలకరించే మంచి మనసున్న వ్యక్తి దత్తాత్రేయ గారు. ప్రజలకతే నా ఆత్మకథ అని ఒక పుస్తకం ఆవిష్కరించుకోవడం, ఇంత మహామనుభవం రావడం, వారికి ఇంకా కూడా ఆయుర ఆరోగ్యాలతో నిండు నిధులు ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ వేదిక మీద పెద్దలందరికీ మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ సభకు విచ్చేసి దత్తాత్రేయ గారి గురించి 2 మంచి మాటలు చెప్పినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అనేక ధన్యవాదాలు. మాజీ రాష్ట్రపతి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం కోసమే భాగ్యనగర్ వచ్చినటువంటి గౌరవనీయులు రామ్నాథ్ కోవింద్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. మానే రామ్నాథ్ కోవింద్ జీ. సభా సరస్వతికి నమస్కారం. ప్రజల కథే నా ఆత్మకథ అంటూ తన జీవిత సారాంశాన్ని, తన కృషిని, పట్టుదలని, ఆశయాల్ని, లక్ష్య సాధనను అక్షర రూపంలో తీసుకొచ్చినటువంటి బండారు దత్తాత్రేయ గారి జీవిత కథను మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ గారి కరకమలములచే ఆ పుస్తకాన్ని ఆవిష్కరణ చేయాలని వారిని సవినయంగా మనవిస్తూ కోరుకుంటూ శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు. విజయలక్ష్మి విజయలక్ష్మి మాజీ రాష్ట్రపతి గారు రామ్నాథ్ కోవింద్ గారి చేతుల మీదుగా పుస్తకావిష్కరణ కార్యక్రమం. माननीय रामनाथ कोविंद जी से विनती है कि पहला कॉपी वेंकैया नायडू जी को प्रस्तुत करें और दूसरा कॉपी आंध्र प्रदेश मुख्यमंत्री चंद्रबाबू नायडू जी को प्रस्तुत करें.
ఈ పుస్తకాన్ని పరిచయం చేయడం కోసం ఈ పుస్తకాన్ని ఎంఎస్కో వాళ్ళు ప్రచురించారు. ఎంఎస్కో పబ్లికేషన్స్ వాళ్ళు. ఎంఎస్కో పబ్లికేషన్స్ తరఫున సీనియర్ పాత్రికేయులు, తెలుగు జర్నలిజంలో చెప్పుకోదగ్గటువంటి స్థానాన్ని సంపాదించినటువంటి వాళ్ళు శ్రీ జి వల్లీశ్వర్ గారిని ఈ పుస్తకాన్ని వేదిక సభకు పరిచయం చేయవలసిందిగా పుస్తక పరిచయం చేయవలసిందిగా వల్లీశ్వర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు సత్యకుమార్ గారికి, అలాగే సత్యకుమార్ గారికి వినీత్ గారిని బొకే ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కూడా ఈ కార్యక్రమానికి సాదరంగా స్వాగతిస్తూ వారికి కూడా బొకే ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ప్రముఖ పాత్రికేయులు, ఎంఎస్కో ఎడిటర్ శ్రీ వల్లీశ్వర్ గారు బండారు దత్తాత్రేయ గారు రాసినటువంటి ప్రజల కథే నా ఆత్మకథ ఈ పుస్తకం గురించి ఒక 5 నిమిషాలు వారు పుస్తక పరిచయం చేయవలసిందిగా వారిని కోరుతున్నాం. వేదిక మీద ఉన్నటువంటి భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారికి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి, మన ప్రీతం నాయకులు బండారు దత్తాత్రేయ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, తెలుగు ఆంధ్ర రాష్ట్రాల వివిధ రాష్ట్రాల గవర్నర్లు, మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి రమణ గారికి, మిగతా పెద్దలందరికీ నమస్కారం. మీ అందరికీ నమస్కారం. ఈ పుస్తకం ఎంఎస్కో ప్రచురించడానికి చాలా గర్వపడుతుంది. ఎందుకంటే ఇది బండారు దత్తాత్రేయ గారు మొట్టమొదటి వారు ఒక రా కంటెంట్ తీసుకునేవారు ఎంఎస్కో విజయ్ కుమార్ గారితో మాట్లాడారు. ఈ కంటెంట్ చూసిన తర్వాత దీన్ని ఏం చేయాలో ఆలోచిస్తామని విజయ్ కుమార్ గారు చెప్పారు. తర్వాత దత్తాత్రేయ గారి ఈ కథ అంతా కూడా చదివిన తర్వాత విజయ్ కుమార్ గారికి అనిపించింది, వీరి జీవితంలో చాలా మలుపులు ఉన్నాయి, మెరుపులు ఉన్నాయి, చేత్కారాలు ఉన్నాయి, సత్కారాలు ఉన్నాయి. అసలు ఒక జీవితం ఎన్ని రకాల మలుపులు తిరగచ్చో, అవకాశం ఉంటుందో అవన్నీ కూడా ఉన్నాయి. మీరు ఆశ్చర్యపోతారు. ఒక చిన్న సంఘటన చెప్తాను. వారు కాలేజీలో చదువుతున్నప్పుడు పరీక్షల్లో వారికి తగిన మార్కులు రాలా. ఎలాగా పరీక్ష ఫెయిల్ అయితే అంటే మళ్ళీ పరీక్ష రాయాలి కదా. అప్పుడు కాలేజీలోకల్లా బాగా చదువుతున్నటువంటి విద్యార్థుల్లో ఒక అమ్మాయి ఉంది, చాలా అందమైన అమ్మాయి, కాలేజీ బ్యూటీ ఆమె పేరు వహీదా బేగం. ఆమె దగ్గరికి వెళ్ళి నీ నోట్స్ నాకు ఇస్తావా, నేను రాసుకుంటా అంటే ఆమె ఆనందంగా ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది, ఎలా ఇచ్చింది మీరు ఊహించలేరు. అంటే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటే సమాజం ఎలా స్పందిస్తుందో ఆ ఒక సంఘటన చెప్తుంది. ఇలాంటి అనేక సంఘటనలు ఉన్నాయి, అనేక అద్భుతాలు ఉన్నాయి. ఈ అద్భుతాలతో ఇన్ని మలుపులతో ఉన్న కథని, ఈ జీవిత చరిత్రని మనం పబ్లిష్ చేయకపోతే ఎలాగని విజయ్ కుమార్ గారు అనుకున్నారు. వారు తప్పకుండా చేస్తాం దత్తాత్రేయ గారు అన్నారు. ఆ కార్యక్రమంలో ఎంఎస్కో పనిచేసింది. అది గత దాదాపు 5-6 మాసాలు పట్టింది. అనేక సార్లు వారు మాట్లాడటం, వారి యొక్క బంధువులు, స్నేహితులు మాట్లాడటం, అనేక విషయాలు. ఒక్క మాట చెప్తాను, జీవితంలో ఒక మనిషి ఎదగాలంటే ఏం కావాలి అంటే పెద్ద డిగ్రీలు కాదండి, కామన్ సెన్స్ కావాలి. అద్భుతంగా భగవంతుడు ఇచ్చాడు దత్తాత్రేయ గారికి. అది సాధారణమైన కామన్ సెన్స్ కాదు. ఎప్పుడు ఏ సందర్భంలో ఎక్కడ ఎవరితో ఎలా ఎంతవరకు మాట్లాడాలో ఆ ఔచిత్యం దత్తాత్రేయ గారు తెలుసు. అది చిన్నప్పటి నుంచి ఒకటి. రెండోది పట్టుదల. పట్టుదల అంటే పట్టుదల. ఇది జరగాలి అంటే జరగాలి, ఇది మంచి పని కదా జరగాలి. జరగాలంటే ఏం చేయాలి, జరగదని ఆఫీసర్లు చెప్తారు, జరగదని ఇంకోటి చెప్తారు. ఇది మంచి పని కదా, ఎందుకు జరగదు, జరిగేదాకా నేను పోరాటం చేసి తీరుతాను. ఇది వారి జీవితాన్ని నడిపించినట్టు ఈ 2 విషయాలు, కామన్ సెన్స్,
ట్రెమెండస్ కామన్ సెన్స్, రెండోది పట్టుదల. వీటికి మించి ఒక్క విషయం చెప్తాను. అదేమిటంటే వారు ఈ పుస్తకంలో వెనక పేజీలో రాశారు. ఇది ఒక్కటి చెప్తాను. ఇవన్నీ అది చిన్న వయసు నుంచి పెద్ద వయసు దాకా ఎమర్జెన్సీలో వేషాలు ఇవన్నీ ఉంటాయి. అన్నిటిని అధిగమించి దూసుకు వెళ్ళారని నన్ను నడిపించిన శక్తి ఒక్కటే అన్నారు. ఒకే ఒక శక్తి వారిని ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఇవాళ ఇన్ని వేల మంది ఇక్కడ రావడానికి, ఇంతమంది పెద్దలు విచ్చేసి కార్యక్రమంలో పాల్గొనడానికి కారణం ఏంది? ఆ శక్తి ఏమిటి? అది బండారు దత్తాత్రేయ గారి ప్రజల కథైన ఆత్మకథ చదివితేనే తెలుస్తుంది. తప్పక చదవండి, తెలుసుకోండి. ప్రతి ఒక్కరూ యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ధన్యవాదాలు. అవకాశం కల్పించింది. నమస్కారం. వల్లీశ్వర్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మనల్నందరినీ కూడా ఉద్దేశించి గౌరవనీయులు పెద్దలు రామ్నాథ్ కోవింద్ గారు మన్నించాలి. సభ ప్రారంభంలోనే తెలుగు జర్నలిజానికి కలికితురాయి కొన్ని వందల మంది పాత్రికేయుల్ని తీర్చిదిద్దినటువంటి తెలుగు జర్నలిజానికి ఒక చిరునామా, ఒక అడ్రస్ నేర్పినటువంటి రామచంద్రమూర్తి గారిని మొట్టమొదటిగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. శ్రీ రామచంద్రమూర్తి గారు. రామచంద్రమూర్తి గారికి జర్నలిస్టు మిత్రులు శ్రీ కప్పర ప్రసాద్ గారు శాలువా వేసి సత్కరిస్తారు. సార్ నమస్కారం. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న మహానుభావుడు, సభలో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. దత్తాత్రేయ గారు ప్రజల మనిషి కాబట్టి ఆయన జీవిత కథ అంటే ప్రజల కథ. చక్కగా హెడ్డింగ్ సరిపోయింది. దత్తాత్రేయ గారు హైదరాబాద్లో దిగువ మధ్య తిరుగుకుంటూ అంచెలంచెలుగా పెరుగుతున్న వ్యక్తి, ప్రజల మధ్య ఉన్న వ్యక్తి. దత్తన్న అంటే అత్తన్న అని అనేది చాలామంది చెప్పుకుంటారు అనుకుంటే, దత్తన్న అని ఎవరైనా కేకేస్తే, ఎవరైనా పిలిస్తే ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళే రకం. అప్పటికి ఇప్పటికంతే పేదల మధ్య పెరిగి ప్రజలతో ఉంటూ పేదరికాన్ని జయించి రాష్ట్ర పరిధి దాటి కేంద్రంలో వెళ్ళి గవర్నర్గా పనిచేసి అన్ని రకాల ప్రజలతో మమేకమై జీవించిన వ్యక్తి దత్తాత్రేయ జీవితం గురించి తెలుసుకుంటే మనం తెలుగు రాష్ట్రాల ప్రజల జీవితం గురించి, భారతదేశం జీవితం గురించి తెలుసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల ప్రజలు అందరూ ఇక్కడ ఉన్నారు. ఒక తెలంగాణ కాక ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది వచ్చారు. అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ఇది నేను ఎక్కువ మాట్లాడిన సమయం కాదు. దత్తాత్రేయ గారిని పూర్తిగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ దీన్ని ప్రచురించిన ఎంఎస్కో విజయ్ కుమార్ గారిని, ప్రొడ్యూసర్ గారిని అభినందిస్తూ ధన్యవాదాలు. నమస్కారం. గౌరవనీయులు రామచంద్రమూర్తి గారికి మేముంటాను ఇవ్వవలసిందిగా బండారు దత్తాత్రేయ గారిని కోరుతున్నాం. శ్రీ సభను ఉద్దేశించి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.